నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ భాజపా శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరికి అవకాశం రేపు మధ్యాహ్నం యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న అతిరథ మహారథులు ఉత్తరాఖండ్లో కొలువు తీరిన భాజపా సర్కార్ మెరుగైన పాలనకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరన్న చంద్రబాబు 2018 నాటికి ఆంధ్రప్రదేశ్ ను సంపూర్ణ పారిశుద్ధ్య రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటన తెలంగాణ బడ్జెట్లో సాగుకు కేటాయింపులు తగ్గాయన్న విపక్షాలు ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై ఆక్షేపణ ఆలస్యమైతే గుత్తేదారులపై చర్యలు తప్పవన్న హరీష్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో లంచావతారులపై కఠిన చర్యలు ఇద్దరు ఒప్పంద ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు దవాఖానాలో పరిస్థితిపై గవర్నర్ ఆరా కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం 2 ఆటోలు టెంపోను ఢీకొట్టిన లారీ 15 మంది కూలీలు దుర్మరణం మరో 20 మందికి తీవ్ర గాయాలు రాంచీ టెస్టులో ఆస్ట్రేలియాకు ధీటుగా బదిలిస్తోన్న భారత్ రెండో రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లకు 360 పరుగులు అజేయ శతకంతో రాణించిన పుజారా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాజపా ఎంపీ యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ మేరకు ఆయన యూపీ భాజపా శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య దినేష్ శర్మను భాజపా అధిష్టానం ఎంపిక చేసింది అనంతరం గవర్నర్ను కలిసిన ఆదిత్యనాథ్ శాసన సభాపక్షం తీర్మానాన్ని అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ సహా ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ దినేష్ శర్మ ప్రమాణం చేయనున్నారు ఇటీవలి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొద్ది రోజులుగా సాగిన కసరత్తును కొలిక్కి తెచ్చింది సుదీర్ఘ సంప్రదింపులు అంతర్గత మదింపు అనంతరం పార్టీ విధి విధానాల ప్రకారం హిందూత్వ నేత గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కు యూపీ ముఖ్యమంత్రి పగ్గాలు కట్టబెట్టింది ఈ మేరకు ఆదిత్యనాథ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేయగా లక్నోలో సమావేశమైన భాజపా శాసన సభాపక్షం ఆయన్ను తమ నేతగా ఎన్నుకుంది భాజపా పార్లమెంటరీ బోర్డు కేంద్ర పరిశీలకులైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఆదిత్యనాథ్ ను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నుకోగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య దినేష్ శర్మలను ఉప ముఖ్యమంత్రులుగా అధిష్టానం ప్రకటించింది అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ మనోజ్ సిన్హా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినిపించినప్పటికీ ఆదిత్యనాథ్ వైపే కమలదళం మొగ్గు చూపింది శాసన సభాపక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఆదిత్యనాథ్ ను అభినందించారు ఆదిత్యనాథ్ పేరును 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేష్ ఖన్నా ప్రతిపాదించారని వెల్లడించిన వెంకయ్యనాయుడు మరో 10 మంది బలపర్చారని తెలిపారు రేపు మధ్యాహ్నం 2:15 ప్రమాణ స్వీకారం జరగనుండగా ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పార్టీ పార్లమెంటరీ బోర్డు నేతలు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని వెంకయ్యనాయుడు చెప్పారు యూపీ ప్రజల అభీష్టం మేరకు సుపరిపాలన అందించేందుకు భాజపా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు The BJP has become not only a national party, a nationalist party, but a common man's party. The UP message is very clear. The message is country want to move with Modi. This message mandate is for development. This mandate is against corruption, against black money and in support of the Modi's movement. This mandate is against caste politics or religious politics or vote bank politics. That's why the central party is very much thankful to the people of Uttar Pradesh and we will stand by the word we have given. So विकास हमारा मुख्य मुद्दा है मेन एजेंडा विकास 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 और तेजी से विकास और उसके साथ सुशासन गुड गवर्नेंस यही मुख्य मुद्दे होंगे
హిందుత్వ అజెండాతో తూర్పు ఉత్తరప్రదేశ్లో భాజపాను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించిన యోగి ఆదిత్యనాథ్ భాజపాలో అంచెలంచెలుగా ఎదిగారు. సాధువు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న జన్మించారు. ఉత్తరాఖండ్ శ్రీనగర్లోని హెచ్ఎన్బి గర్వాల్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. విద్యార్థి నాయకుడిగానూ పనిచేశారు. 26 ఏళ్ల వయస్సులోనే ఎంపీగా ఎన్నికై 12వ లోక్సభలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. గోరఖ్పూర్ నుంచి వరుసగా 5 సార్లు ఎన్నికయ్యారు. గోరఖ్పూర్ మఠానికి అధిపతిగా ఉన్న ఆయన గతంలో ఉపాధ్యాయుడుగానూ పనిచేశారు. 2002లో హిందూ యువవాహిని పేరిట సామాజిక సాంస్కృతిక యువ జాతీయవాద సంస్థ అయిన హిందూ యువవాహినిని స్థాపించారు. ఆర్ఎస్ఎస్ చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఉత్తరాఖండ్లో భాజపా ప్రభుత్వం కొలువు తీరింది. భాజపా శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన త్రివేంద్ర సింగ్ రావత్ ఆ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. డెహ్రాడూన్లోని పరేడ్ మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ కేకే పాల్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. త్రివేంద్ర సింగ్తో పాటు 7 కేబినెట్ మంత్రులు, 2 సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు హాజరై ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. నవ్యాంధ్రను 2018 కల్లా సంపూర్ణ పారిశుద్ధ్య రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన చంద్రన్న బీమా పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మంచిని మంచిగా, చెడును చెడుగా విశ్లేషించాలని, తప్పు చేస్తే ఎత్తి చూపాలని ప్రజలకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాలనను మరింత పరుగులు పెట్టిస్తామని పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ఒకే రోజు 7 అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో కస్తూర్బా గాంధీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఆర్టీఓ కార్యాలయం, మైనార్టీ బాలురు, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొన్న ఆయన స్వయం సహాయ సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. పల్లెల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. తీవ్రమైన ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు వివరించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. విభజన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్న ముఖ్యమంత్రి కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధిస్తామన్నారు. పోలవరం నిజంగానే మనకు ఒక వరం. ఒక ప్రాజెక్టు కట్టాలంటే వేల కోట్లు అవుతాయి. చాలా మంది నన్ను విమర్శించారు, నేనేదో కేంద్రానికి భయపడుతున్నానని. కాదు, నాకు ఏం జరుగుతుందో తెలుసు, ఏ విధంగా పని చేయించుకోవాలో తెలుసు. కేంద్రం బాగున్నప్పుడు వారి దగ్గర పని చేయించుకోవడం నా బాధ్యతగా ప్రవర్తించాను తప్ప ఇంకోటి కాదు. నేను కేంద్రంతో ఘర్షణ పెట్టుకోనుంటే పోలవరం వచ్చేదా? పోలవరం రాకపోతే కష్టాలు ఉండేటి అవునా కాదా? నన్ను గొడవ పెట్టుకోమంటారు. గొడవ పెట్టుకుని ఏ పని కాకూడదు. ప్రజా భాగస్వామ్యంతోనే మెరుగైన పాలన సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నేను కష్టపడితే, మా మంత్రివర్గం కష్టపడితే, అధికారులు కష్టపడితే ఇంతటితోనే చాలదు. మీ దగ్గర నుంచి సహకారం కావాలి, మీ దగ్గర నుంచి భాగస్వామ్యం కావాలి. మంచి చెడుల్ని విశ్లేషణ చేయాలి, మంచికి మద్దతు పెరగాలి, చెడును ఖండించే పరిస్థితి రావాలి. ఇది చేయగలిగితే మనం ఇంకా ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. నర్సరావుపేట మండలం ములకలూరులో పర్యటించిన బాబు ఐటీఐ భవనం, మైనార్టీ బాలికల ఉన్నత పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 840 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టాం. నేను మీ అందరూ కూడా రంజాన్ తోఫా కూడా ఇచ్చాను. 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మసీదులు గాని, షాదీఖానాలు గాని, కాంపౌండ్ వాల్స్ గాని ఇవన్నీ కట్టాం. దుల్హాన్ ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. ఎవరైతే ఆడపిల్లల పెళ్లిళ్లు చేయకుండా కష్టపడుతున్నారో వాళ్ళకు ఒక అండగా ఉండాలని 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెళ్లి ఖర్చులకు పేద ఆడపిల్లలకి కానుగ్గా ఇస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 4% రిజర్వేషన్లకి కట్టుబడి ఉన్నాం. మంచి అడ్వకేట్లు పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో మైనారిటీలకి 4% రిజర్వేషన్లకు అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జూన్ 2లోగా మహిళలందరికీ పూర్తి స్థాయిలో గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ సర్కార్ విస్మరిస్తోందని తెలంగాణ శాసనసభ్యుడు చిన్నారెడ్డి ఆరోపించారు. గత 2 ఏళ్లుగా సాగు విస్తీర్ణం సహా దిగుబడి తగ్గిందని గణాంక సహితంగా బడ్జెట్ పద్దులపై చర్చలో సభకు వివరించారు. గతేడాది కంటే ప్రస్తుత బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించడాన్ని ఆయన తప్పుపట్టారు. గతేడాది కంటే దాదాపు 1300 కోట్లు తక్కువగా ఎందుకు కేటాయింపులు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం సమృద్దిగా ఉన్నప్పుడే తెలంగాణ 2 అంకెల వృద్ధి రేటు సాధిస్తుందని ఆయన అన్నారు. ప్రతి జిల్లాలో ఒక భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఏరియా తగ్గుతా ఉంది, ఉత్పత్తులు తగ్గుతా ఉంటే ఈ సంవత్సరానికి 5,899 కోట్ల రూపాయల బడ్జెట్ ని కోరడం జరిగింది ఈ సభని. మళ్ళీ ఎందుకు ఈ బడ్జెట్ లో కోత పెట్టినారనేటువంటి మాట గౌరవ మంత్రివర్యులను వివరణ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దీన్ని పోయిన సంవత్సరానికన్నా అంటే 6,600 కోట్ల కన్నా ఎక్కువగా పెంచాలి. నదీ జలాల్లో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేందుకే ప్రాజెక్టుల పునరాకృతి చేపట్టామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో అప్పటి వైఎస్ సర్కార్ ప్రారంభించిన రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులను మధ్యలో నిలిపివేయడంపై శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన హరీష్ పనులు చేయకుండా డబ్బులు దండుకున్న వారి నుంచి ప్రతి పైసా రాబడతామని స్పష్టం చేశారు. రాజీవ్ సాగర్ అంశంలో కాంగ్రెస్ సర్కార్ 8 ఏళ్ల వ్యవధిలో అటవీ ప్రాంతానికి సంబంధించి కేంద్రానికి ఒక్క దరఖాస్తు కూడా చేయలేదన్న హరీష్ రావు విభజన తర్వాత ఇందిరాసాగర్ ప్రాజెక్టు పంపులు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లాయని చెప్పారు. అక్కడ 10 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి 2 ప్రాజెక్టులు కలిపి. ఇప్పుడు సీతారామ కేవలం 5 పంపింగ్ స్టేషన్లకే తగ్గించాం. సీతారామ ప్రాజెక్టులో దాదాపుగా 65,000 ఎకరాల ఆయకట్టు పెరిగింది. 2,23,000 ఎకరాలు ఉన్నటువంటి ఎన్ఎస్పీని కూడా పైన కృష్ణానదిలో నీళ్లు రాకపోయినా సీతారామ ద్వారా సప్లిమెంట్ చేసి మంచి 2 పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొబలైజ్ అడ్వాన్స్ ఒకవేళ ఇచ్చినా సరే దానికి బ్యాంక్ గ్యారెంటీస్ ఎగనెస్ట్ గా ఇచ్చుంటారు. ఆనాడు ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేసినా సరే మేము అభినందిస్తున్నాము. కానీ డిజైన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఒక్క తట్టెడు మట్టెత్తకుండా పనిచేయకుండా తీసుకున్న డబ్బుని మీరు రాబట్టే విధంగా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన. ఎవరైతే కోర్టు కేసులు విత్డ్రా చేసుకొని ఎక్కడైతే మొబలైజేషన్ అడ్వాన్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయో అటువంటి చోట మాత్రమే వాపసు ఇచ్చినాం. మిగతా చోట్ల కూడా మేము పొందుపరుచుకున్నాం. అదనంగా తీసుకున్నటువంటి చోట, పని చేయనటువంటి చోట వారిని ఇంట్రెస్ట్ తో రాబట్టే విధంగా ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. డెఫినెట్ గా వారి నుంచి ప్రతి పైసా కూడా రాబడతాం. వరుణుడు కరుణిస్తే ఈ ఏడాది చివరి నుంచి హైదరాబాద్లో రోజు తాగునీరు సరఫరా చేస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో వెల్లడించారు. హైదరాబాద్లో తాగునీటి కొరత లేకుండా చేస్తామన్న కేటీఆర్ రాజధానికి రావాల్సిన గోదావరి జలాల్ని గజ్వేల్, సిద్దిపేటకు మళ్లిస్తున్నారనే భాజపా విమర్శల్ని తోసిపుచ్చారు. గోదావరి నీళ్లు మీరు గజ్వేలికి, సిద్దిపేటకు ఏదైతే మళ్లించారో మరి ఇది మిషన్ భగీరథ ద్వారా వస్తుందా లేకుంటే హైదరాబాద్కు రావాల్సినటువంటి గోదావరి నీళ్లు సిద్దిపేటకు, గజ్వేలికి తీసుకున్నారనేది కూడా మంత్రి గారు దయచేసి చెప్పాలి. మళ్లించారా ఏముందా? డెఫినెట్ గా అక్కడ నుంచి పైప్ లైన్లు వస్తున్నప్పుడు వాళ్ళు నీటి కల్లాడుతున్నప్పుడు వారు అడిగినప్పుడు ఇవ్వడం అనేది ప్రభుత్వ కనీస ధర్మం. నల్లగొండ జిల్లా నుంచి నీళ్లు తీసుకొని వస్తా ఉన్నాం. మార్గ మధ్యంలో ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలు ఉన్నాయి, మధ్యలో నీళ్లు వద్దంటారా? గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి తీసుకొని వస్తా ఉన్నాం. మధ్యలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, నీటితో అల్లాడుతా ఉన్నాయి తాగునీటి కోసం, వాటికి నీళ్లు వద్దంటారా? మధ్యలో వాళ్ళు ప్రజలే కాదన్నట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళే ప్రజలు అన్నట్టు. హైదరాబాద్ మహానగరంలో మీ నియోజకవర్గంలో ఖాళీ కుండల ప్రదర్శన లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. మీరు బేఫికర్గా ఉండండి. వర్షాలు బాగుంటే ఎవ్రీడే వాటర్ సప్లై ఈ సంవత్సరం చివరికల్లా ప్రారంభిస్తాం. మీతోనే కొబ్బరికాయ కొట్టించి మీ నియోజకవర్గంలో కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ భాజపా తెలంగాణ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి సభాపతి మధుసూదనాచారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సీఎంపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ నెల 15న శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎన్సీడీసీ ద్వారా కొంత రుణం రాయితీ అందుతుందని తాను పేర్కొంటే ఈ నెల 17న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గొర్రెల పంపిణీలో కేంద్రం ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారని గుర్తు చేశారు. కానీ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ 2017-18 ఆర్థిక సంవత్సరం అవుట్కమ్ బడ్జెట్ పద్దు నివేదికలో ఎన్సీడీసీ రుణం 3,000 కోట్లు, గ్రాంట్ 1,000 కోట్లు అని ప్రచురించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ నివేదికలోనే గ్రాంట్ రానున్నదని తెలియజేస్తూ మరోవైపు ఎలాంటి గ్రాంటు లేదని సీఎం మాట్లాడటం పూర్తిగా సభను తప్పుదారి పట్టించేదిగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగి నుంచి లంచం తీసుకున్న వ్యవహారంలో 2 పొరుగు సేవల ఉద్యోగులపై వేటు పడింది. పొరుగు సేవల ఉద్యోగులు పి వెంకటరత్నం, ఎస్ మహేంద్రబాయిలను ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. బేగంపేటకు చెందిన రాజు వీల్ చైర్ కోసం లంచం ఇచ్చుకోలేక పిల్లలు ఆడుకునే సైకిల్పై ఆసుపత్రికి వెళ్లడం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు పొరుగు సేవల ఉద్యోగులు బాధ్యులని తేల్చారు. లంచం కోసం వేధించారని విచారణలో తేలిందన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై ఆరా తీసిన గవర్నర్ నరసింహన్ ఆసుపత్రిలో పరిస్థితులను కూడా తెలుసుకున్నారని సమాచారం. ఉత్తరప్రదేశ్ రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కేంద్రం సిద్దమవుతోందనే వార్తల్లో నిజం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రుణమాఫీ రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వాలు తమ వెసులుబాటును బట్టి అమలు చేస్తాయని తెలిపారు. యూపీలోనూ నూతనంగా ఏర్పాటయ్యే భాజపా సర్కార్ ఈ అంశంపై దృష్టి సారిస్తుందన్న వెంకయ్య మిగతా రాష్ట్రాలు రైతులను కేంద్రం పట్టించుకోవటం లేదని, ఉత్తర దక్షిణాది తేడాలు చూపుతున్నారనే విమర్శల్లోనూ అర్థం లేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల రైతుల రుణమాఫీని పట్టించుకోకుండా భాజపా పక్షపాతంతో వ్యవహరిస్తోందనే విమర్శల నేపథ్యంలో వెంకయ్య ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కాదు. ఈ రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం కూడా కాదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రాల నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లొచ్చు. దీనిలో ఒక రాష్ట్రానికి ఇచ్చారు, ఇంకో రాష్ట్రానికి ఇవ్వలేదు అనే అలాంటి వివక్ష సమస్య లేదు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడా తేవడం కూడా దురదృష్టకరం. భారతం అంతా ఒకటే. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఈ ఉత్తరప్రదేశ్లో తీసుకున్న నిర్ణయం ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఆ రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం అమలు చేసేదాని కోసం ప్రయత్నం చేస్తుంది. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రయత్నించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన ఆయన ఇటీవల హైదరాబాద్కు చెందిన కూచిబొట్ల శ్రీనివాస్, వరంగల్ జిల్లాకు చెందిన మామిడాల వంశీచందర్ రెడ్డి హత్యకు గురయ్యారని తెలిపారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన వారిపై దాడులు జరగటం వల్ల బంధువులు, సన్నిహితులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్దిలో, భారతదేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో వారి పరిస్థితిపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసి ఉంటే తెలంగాణ ఈపాటికి బంగాళాఖాతంలో కలిసిపోయేదని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఏర్పాటు చేసిన తెరాస సభ్యత్వ నమోదు సభలో పాల్గొన్న ఆయన తెరాసతోనే తెలంగాణ భవిష్యత్ అని స్పష్టం చేశారు. బడ్జెట్లో సంక్షేమానికి సింహభాగం కేటాయించింది తెరాస ప్రభుత్వమేనని గుర్తు చేశారు. మనకంటే ముందు జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ 2001లో ఏర్పాటు చేస్తే 2016 వరకు మొన్నటి దాకా కూడా ఇంకా కొత్త బిల్డింగులు కట్టుకున్నాడు, ఇంకా వాళ్ళది కొత్త సంసారం లెక్కనే ఇంకా కుదుటన పడే ప్రయత్నం ఇంకా చేస్తా ఉన్నారు. కానీ మన రాష్ట్రం 33 నెలల్లో ఆర్థిక పరమైన వృద్ధి రేట్లో నంబర్ 1 రాష్ట్రంగా ఎదిగింది అంటే అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వ పటిమ. ఇది పేదల కోసం పనిచేసే ప్రభుత్వమా కాదా అన్నది ఈ సంక్షేమ కార్యక్రమాల తీరు చూస్తే ఇప్పటికే ప్రజలందరికీ అర్థమై ఉండాలి. తెలంగాణ భవిష్యత్తుకు స్వీయ రాజకీయ అస్తిత్వమే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే శ్రీరామ రక్ష అనే విషయాన్ని గట్టిగా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసిన సుమారు 150 వాహనాలకు మంటలంటుకున్నాయి. పలు వాహనాలు పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. విద్యుత్ స్తంభానికి వెల్డింగ్ చేస్తుండగా వాహనాలపై నిప్పురవ్వలు పడి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రాలు, ట్యాంకర్ల ద్వారా సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కొండ చిలువ కలకలం రేపింది. ప్రకాశం బ్యారేజీ దాటాక కరకట్టపై నుంచి సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో కొండ చిలువను భద్రతా సిబ్బంది కనుగొన్నారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా ఉదయం కరకట్టకు ఇరువైపులా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తున్నప్పుడు 6 అడుగుల కొండ చిలువను గుర్తించి అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బంది వచ్చి కొండ చిలువను పట్టుకుని మంగళగిరి కొండ ప్రాంతానికి తరలించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ నమ్మకమైన సంస్థ అని, అందుకే ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ శైలజా కిరణ్ అన్నారు. సంస్థ 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. మహబూబ్ నగర్లోని మార్గదర్శి కార్యాలయాన్ని సందర్శించిన ఆమె సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖాతాదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సభ్యులకి నిరంతరం అత్యద్భుతమైన సేవలు అందించాలని మార్గదర్శి నుంచి నేను నా సిబ్బంది ఎల్లవేళలా ఆ దృక్పథంతోనే పనిచేస్తాము. తప్పనిసరిగా లక్షలాది మందికి మార్గదర్శి ద్వారా నిరంతరం వాళ్ళ అవసరాలు తీరాలని కోరుకుంటున్నాను. చక్కగా మార్గదర్శిలో సేవ్ చేయటం వలన ఎప్పటికప్పుడు మీ జీవితంలో మేము తోడుగా ఉంటాము, మీ జీవితంలో మేము భాగస్వాములుగా ఉంటాము. మీరు పెట్టుకోవాలన్నప్పుడు మీ డబ్బులు మా దగ్గర పెట్టండి, మేము సంరక్షిస్తాము. మీకు అవసరమైనప్పుడు మీకు అందుబాటులోకి తీసుకొస్తాము. మార్గదర్శి మీకు అండగా ఉంటుంది, మీరు నిబ్బరంగా ఉండొచ్చని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉగ్ర భయంతో వణుకుతున్న పారిస్ నగరంలో మరోసారి కలకలం రేగింది. పారిస్లోని రెండో అతిపెద్ద విమానాశ్రయమైన ఓర్లీ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి సైనికుడి వద్ద ఉన్న తుపాకీ లాక్కోవడంతో భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపారు. తుపాకీ లాక్కొని విమానాశ్రయంలోని ఓ దుకాణంలో చొరబడిన దుండగుడిని హతమార్చినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ముందు జాగ్రత్తగా విమానాశ్రయం దక్షిణ టెర్మినల్లోని 3,000 మంది ప్రయాణికులను ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత టెర్మినల్ను తెరిచినట్టు భద్రతా దళాలు తెలిపాయి. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. చిత్రదుర్గ జిల్లా బళ్లారి బెంగళూరు జాతీయ రహదారిపై రాంపురం గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి 2 ఆటోలు ఓ టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ఆటోల్లోని 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తొలుత లారీ ఒక ఆటోపై నుంచి వెళ్లగా 7 ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగని లారీ వేగంగా మరో ఆటోపైకి వెళ్లింది. 2 ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందిలో 5 అక్కడికక్కడే చనిపోయారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన 20 మందిని బళ్లారి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చికిత్స పొందుతూ 2 ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. లారీ అదుపు తప్పటం వల్లే ప్రమాదం జరిగిందని చిత్రదుర్గ జిల్లా ఎస్పీ అరుణ్ రంగరాజన్ చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన వారు విజయపుర జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారంతా బెంగళూరు నుంచి స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు రేసర్ అశ్విన్ సుందర్, ఆయన భార్య నివేదిత మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న BMW కార్ చెట్టును ఢీకొనటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు చెలరేగి కారులో ఉన్న అశ్విన్ దంపతులు సజీవ దహనమయ్యారు. అతివేగంతో కారు నడపటం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రొఫెషనల్ కార్ రేసర్ అయిన అశ్విన్ జాతీయ స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో ఛాంపియన్గా నిలిచారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.